ఏమిటి ఆగడం షేకు బాబా? మేమంతా బయలుదేరడానికి సిద్ధంగా ఉంటే మీరు అలా దారికి అడ్డొచ్చారేంటి? ఎందుకంటే ఈ దారి తప్పు దారి. మాకు మీ సలహాలు అక్కర్లేదు, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. మేము వెళ్ళం. షేకు, మీరు మర్చిపోతున్నారా? మీరిప్పుడు ఎవరి ముందున్నారో తెలుసా మీకు? మర్చిపోతుంది మీరు. మీ దురాశ కోసం మీ కర్తవ్యాన్ని, మీ బాధ్యతల్ని, మొఘలాయి సామ్రాజ్యపు సింహాసనాన్ని గౌరవించడం మర్చిపోయారు. సలీం రాకుమారా, ఏమిటి తప్పుడు పని? దారికి అడ్డు తొలగండి. కుదరదు మాన్సింగ్ బావు గారు. ఇవాళ సలీం తన దారి నుంచి తొలగేదే లేదు. వీరిని అడ్డుకోవడానికి మేము దేనికైనా తెగించే ఉన్నాం. అవునా? అయితే అది చూస్తాం. మమ్మల్ని ఆపడానికి మీరు ఏం చేయగలరో చూస్తాం. ఏమైనా చేస్తాం మేము. ఎందుకంటే ఆ అమ్మాయి వేరొకరిని ఎంతగానో ప్రేమించింది. కానీ స్వయంగా తనే ఈ పెళ్లికి ఒప్పుకుంది షేకు. ఈ నిర్ణయం 2 రాజవంశాల నిర్ణయం. దీనికి అడ్డు రాకుండా ఉంటేనే మంచిది. ఇది రాజవంశ నిర్ణయం కాదు, ఇది మీ కామవంశ నిర్ణయం. ఇది భూమి కోసం, ఇంకా బలం కోసం, అలాగే ఒక వయసులో ఉన్న పిల్లని పెళ్లి చేసుకోవడం కోసం. ఒక వయసులో ఉన్న పిల్లని పెళ్లి చేసుకొని ఇంకొక్క మాట కూడా పెగలొద్దు. షేకు బాబా, మీకు బాగా తెలుసు, షహన్షా దారికి అడ్డు వస్తే కనుక అది రాజద్రోహంతో సమానం. ద్రోహులకు మేము విధించే శిక్ష ఏమిటంటే మరణ శిక్ష. ద్రోహమైతే ద్రోహం కానివ్వండి, మేము మీ దారికి అడ్డు తొలగేదే లేదు. ఆజ్ఞాపించండి మీ సైనికుల్ని, మా తల తెగ నరకమని. షహీన్షా, ఆగండి షహీన్షా, అంత పని చేయకండి. మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి షహీన్షా. సలీం, ఊరికే ఆవేశపడకు. ఏ పిల్లని మీరు పెళ్ళాడాలని కలలు కంటున్నారో ఆ పిల్ల మరొకరి ప్రేమికురాలు. షేకు, స్వయంగా మేమే అడిగాం ఆ పిల్లని. అప్పుడు తను పెళ్లికి అంగీకరించింది. అంతకంటే ఏం చేస్తుంది ఆ పిల్ల? మీరు తనని భయపెట్టి ఉంటారు. పాపం ఆ పిల్ల బెదిరిపోయి అంగీకరించి ఉంటుంది. అంతేకాకుండా మీ దృష్టిలో మీతో ఏకీభవించకపోతే అది ద్రోహం అనుకుంటారు కదా. ఇప్పుడుంటుంది అసలు మజా. షెహన్షా కాబోయే షెహన్షా తలపడుతున్నారు. వారి మధ్య వచ్చిన అడ్డుగోడని షెహన్షా కూడా పగలగొట్టలేనంత పటిష్టం చేస్తాను నేను. ఎంత ప్రయత్నం చేసినా తను ఏమీ చేయలేడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరంటే భయం. రాజమాతను చూడండి. ఆవిడ ఇన్నాళ్ళు మీరు తనని అత్యంతగా ప్రేమిస్తున్నారన్న అపోహతో బతుకుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు రాజమాత గారే స్వయంగా మగ పెళ్లి వారి తరపునే బాధ్యత తీసుకొని మీ పెళ్లికి రావడానికి సిద్ధపడ్డారు. మీరే చెప్పండి రాజమాత, దీన్ని మేము ఏమనుకోవాలి? మీ భర్త మీదున్న ప్రేమ అనుకోవాలా, లేక రాజమాత పదవి కోసం మీరు త్యాగం చేస్తున్నారని అర్థం చేసుకోవాలా? చెప్పండి. ఇక చాలు.